దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. రండి, ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుట నిశ్చయించినప్పుడు మీరు అతనిని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని శాంతి టీవీలో ప్రసారమైనటువంటి ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమం చూడడానికి మీరు కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. స్తోత్రం. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటువంటి టైం అనగా మీరు ఖర్చు పెట్టేటువంటి టైం, మీరు వినియోగించుకునేటువంటి సమయం, అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని కొరకు మనం ఇన్వెస్ట్ చేసింది ఎప్పుడు వేస్ట్ కాదు, అది బెస్ట్గా మారుతుంది. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా మాకు పంపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ ధ్యానం, మార్నింగ్ మెడిటేషన్ ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ మార్నింగ్ మెడిటేషన్ ఒకవేళ ముగించకపోతే ఈ సందేశాన్ని ఆధారంగా చేసుకొని మీరు మీ మార్నింగ్ మెడిటేషన్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మార్నింగ్ మెడిటేషన్ కంపల్సరీ. భౌతికంగా బ్రేక్ఫాస్ట్ మిస్ చేయకూడదు, స్కిప్ చేయకూడదు అంటారు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అనేది బ్రెయిన్ ఫుడ్ అట. అలాగైతే స్పిరిచువల్గా స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయొద్దు. అంటే మిగతా స్పిరిచువల్ లంచ్, స్పిరిచువల్ డిన్నర్ మిస్ చేయమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దేవుని వాక్యం ధ్యానించండి. డైలీ డివోషన్స్, మంచి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని చదవండి. ఆర్ స్టాన్లీ గారి బుక్, మంచి పుస్తకం అది. అనుదిన డైలీ పవర్ అనేదో పుస్తకం, నాకు నేమ్ గుర్తులేదు. డైలీ బ్రెడ్, ఐబీఎల్ వాడి పుస్తకం. అంతేకాకుండా ఇంగ్లీష్ చదివే వాళ్ళకి నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఒకటి ఉంది, స్పార్క్లింగ్ జెమ్స్ అనేటువంటి ఒక పుస్తకం. చాలా పెద్ద పుస్తకం అది. రిక్ రన్నర్ అనేటువంటి దేవజనులు రాసినటువంటి పుస్తకం. అనుదిన ధ్యానాలు, ఎక్కువ గ్రీకు పదాలు, మూల భాషలో పదాలు, దానికి సంబంధించిన పుస్తకం. అద్భుతమైన పుస్తకం. మీకు ఆన్లైన్లో దొరకవచ్చు. అది ఇంచుమించు 2 వాల్యూమ్స్ ఉన్నాయి. 365 డివోషన్స్. ఒక పుస్తకం ఇంచుమించు 2000, 3000 అవుతుంది. నేను ఫస్ట్ పార్ట్ తెప్పించుకున్నాను, సెకండ్ పార్ట్ 3000 చిల్లర ఉంది. ఎందుకంటే మంచి పుస్తకం. దేవజనులు రిక్ రన్నర్ అనేటువంటి ఒక ఆయన రష్యాలో పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప దేవజనులు ఆయన. కాబట్టి rikrunner.org అనేటువంటి ఆ సైట్లోకి వెళ్ళిపోయినా కానీ ఆ డైలీ డివోషన్స్ మీరు చదవచ్చు. దాని ప్రింట్స్ కూడా తీసుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఇలా వేరు వేరు డివోషన్స్ ఉన్నాయి కనుక బిల్ జాన్సన్ గారి ఒక డైలీ డివోషన్ బుక్ ఒకటి ఉంది. ఇలా మంచి పుస్తకాలు ఉన్నాయి, అనుదిన ధ్యాన పుస్తకాలు. వీటిని చదవండి. ఇవి చదివి ఇంకా బైబిల్ చదవద్దని కాదు, బైబిల్ గురించే కనుక. బైబిల్కి సాటి వేరే ఏది లేదు, బైబిల్కి బైబిలే సాటి. కనుక మన ఈ మెడిటేషన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఎటువంటి పుస్తకాల యొక్క అవసరం ఉంది అనేటువంటి సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. గత వారంలో నేను చెన్నై వెళ్ళడం జరిగింది. చెన్నైలో పెంటికోస్ట్ మిషన్ వారి కన్వెన్షన్లకి 1 day 2 days ఉన్నాను నేను. అప్పుడప్పుడు నాకు వీలు దొరికినప్పుడు ఆయా సంవత్సరాలు నేను వెళ్తూ ఉంటాను. అక్కడ దేవుని వాక్యం వింటూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా, ఎవరు చెప్పినా వాక్యాన్ని విని వివేచించి మనకు అవసరమైన దాన్ని తీసుకొని ఆత్మీయంగా బలపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి జరిగినటువంటి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. వాళ్ళతో నాకు సేవాపరమైనటువంటి సంబంధాలు ఏమి లేవు. కారణం ఏంటంటే ఇది ఇండిపెండెంట్ సేవగానే, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేది ఇండిపెండెంట్ సేవగానే కొనసాగుతూ ఉంది. ఇతర దేవుని బిడ్డలతో ఆధారపడుతూ మనం ముందుకు సాగుతున్నాం. ఈ సహవాసానికి ఆత్మీయ ఆర్థిక సహకారం అందించేటువంటి దేవజనులు పాస్టర్ జాన్ కిమ్ గారు, పాస్టర్ సంకిమ్ గారు
వారు విదేశాల్లో ఉంటారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. స్థానికంగా అనేక మంది మా స్థానిక సంఘస్థులు, అంతేకాకుండా వేరు వేరు ప్రదేశాలు, కొంతమంది మీలో వీక్షకులైన కొంతమంది కూడా ఈ కార్యక్రమాలకి అనగా ఈ ఆత్మీయ కార్యక్రమాలకి స్పాన్సర్ చేస్తున్నారు. అంటే స్పాన్సర్ అని కాదు కానీ ఇస్తూ ఉన్నారు. మాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడండి. కావలి నుంచి ఒక మేడం గారు ఇంచుమించు 2-3 నెలలకు పైగా వారు 5,000 రూపాయలకు పైగా హెల్ప్ చేశారు, అనగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. ఇలా ఆర్థిక సహాయం చేసేవాళ్ళు, వీటి గురించి ఆర్థికమైన విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. చాలామంది ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. నేను ఉద్యోగం చేసేవాడిని కాదు, నేను ఫుల్ టైం వర్కర్ని, అనగా సంపూర్ణ సేవకుని. ప్రభువు పోషిస్తున్నాడు. ప్రభు బిడ్డల ద్వారా నన్ను పోషిస్తున్నాడు. 29 సంవత్సరాలుగా నేను ఎప్పుడు ఉద్యోగం చేయాలని ఆలోచించలేదు. ఎందుకంటే సువార్త ప్రకటించేవాడు సువార్త వల్లే జీవించాలి. సైడ్ బిజినెస్లు లేవు, నాకు వేరే ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. దేవుని సేవలోకి వచ్చాను, అలాగా నేను సంపాదించుకుందంటూ లేదు. ఒకళ్ళు నేను ఏదైనా దేవుని సేవలోకి వచ్చింది దేవుని సేవలో ఖర్చు పెడుతూ పిల్లల్ని చదివించుకుంటూ ఇలా ముందుకు సాగుతున్నాను. అంతవరకే. మా తల్లిదండ్రులు కేరళ వాళ్ళు ఉద్యోగం నిమిత్తం వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. మా నాన్నగారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు, తర్వాత సోమశిల ప్రాజెక్ట్, ఇలా వచ్చి దేవుడు ఆయన నడిపించిన విధానాన్ని బట్టి అలనాడు అబ్రహాము ఊరు అనేటువంటి దేశం నుంచి వచ్చినట్లుగా మా నాన్నగారి పేరు అబ్రహాము, ఆయన కూడా దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి దేవుడు ఆయన్ను ఆశీర్వదించాడు. వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మా తల్లిగారు, ఇలా మా కుటుంబ సభ్యులు, దేవుని స్తోత్రం, వారందరూ సహకరిస్తూ ఆత్మీయంగా ప్రోత్సహిస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. మా గిడియోన్ మిషన్ చర్చ్, జిఎంసి అనేటువంటి చర్చ్ సంఘస్థులు, అమూల్యమైనటువంటి సంఘ విశ్వాసులు, అద్భుతమైన వ్యక్తులు వాళ్ళ ఈ పరిచర్యకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. నేను నిలబడ్డానంటే నన్ను నిలబెట్టిన వాళ్ళు అనేకులు ఉన్నారు. దేవుడు కొంతమంది ప్రజల ద్వారా నన్ను నిలబెట్టాడు. మనం నిలబడలేము మనంతట మనంగా, కానీ దేవుడు నిలబెట్టాడు. ఇందులో ఇది మన వ్యక్తిగత గొప్పతనం కాదు, కొంతమంది వ్యక్తుల మన జీవితంలో దేవుడు అనుమతించిన వ్యక్తుల యొక్క గొప్పతనం. వారిని దేవుడు అనుమతించాడు, అనుగ్రహించాడు. అందును బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు, వాస్తవమే. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు అని నేను అనుకుంటుని అని కీర్తనాకారుడు అక్కడ నేను తొందరపడిన వాడనై అనేట మాటను ఉపయోగిస్తాడు. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాకపోయినప్పటికీ కొంతమంది మనుషుల్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తాడు, మనకు స్పిరిచువల్, మోరల్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళని. సరే, దేవునికి స్తోత్రం. మనం వీటన్నిటిలోకి వెళ్ళలేదు, మన సమయం ఎక్కువవుతుంది. నిన్న మనము మార్పులు, చేంజెస్, అద్భుతము తీసుకొచ్చేటువంటి మార్పులు, అనగా దైవ కార్యము దేవుని బిడ్డలో తీసుకొచ్చే మార్పు కోసమే కార్యాలు జరుగుతున్నాయి. మనలో మార్చాలనుకుంటున్నాడు దేవుడు. మనం మారాలి, మన స్వభావాల్లో మార్పు, మన అన్ని విధాలు, మన టోటల్ పర్సనాలిటీలో మార్పు రావాలి. 4 విధాలైన మార్పులు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, స్థలం మారిందని, అనగా ఏ చేంజ్ ఆఫ్ ద ప్లేస్ అక్కడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్సన్, దట్ లేమ్ మ్యాన్, దట్ హీల్ లేమ్ మ్యాన్. అనగా వాడు బయట కూర్చున్నవాడు లోపలికి వెళ్ళిపోయాడు. బై మిస్టేక్ లోపలికి వెళ్ళాడని కాదు, బై మిరకల్ హీ కుడ్ ఎంటర్ ఇన్ టు ద టెంపుల్. వాడిని రానివ్వరు, అలౌ చేయరు. వాడు లోపలికి వచ్చిన స్తుతి చెప్పలేడు, అడుక్కోవడానికి అలవాటు పడినోడు, ఏదో మాటలు మాట్లాడడానికి అలవాటు పడినోడు, యాచకత్వానికి అలవాటు పడినోడు. లోపల యాజకత్వం జరగాలి, యాచకత్వం బయట జరగాలి. ఒకటి, అతని స్థలం మారింది. స్థలం మార్చాడు తన దాసుల ద్వారా, పేతురు, యోహానుల ద్వారా. రెండోది, మనం ఆలోచించినట్టు మాట మారింది ఏంటి అంటే, ఒక రిలేషన్, ఒక బంధం, ఒక సంబంధం, ఒక స్నేహం మారింది. మోసుకుపోయే వాళ్ళతో కాదు, ఇప్పుడు మహిమకరమైన పరిచర్య చేసే వాళ్ళతో అంటిపెట్టుకుని ఉన్న స్థితి. మూడోది, మనం ఆలోచించిన మాట, అతని స్వరం మారింది. హిస్ వాయిస్, హిస్ సౌండ్ మారింది. అతని శబ్దం, అతని ధ్వని మారింది. ఇంతకుముందు దీనంగా ఉన్నటువంటి, ఇతరుల సింపతి కోసం, ఇతరుల యొక్క సానుభూతి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తి, ఇప్పుడు అతని స్వరం దైవికంగా మారింది. అతను స్తుతిస్తున్నాడు.
అందరితో కలిసి తనకు ఎవరైతే డబ్బు వేశారో, తనకెవరు చిల్లర వేశారో, ఎవరైతే కాగితాలు వేశారో వీళ్ళందరి మధ్యలో ఉండి ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. వారందరి దేవాలయంలో వీడు దేవుని స్తుతిస్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతం చూడండి. దేవుని కార్యాలు అద్భుతం. 4వదిగా అతని స్వభావం మారింది, అతని లక్ష్యం మారింది, అతని గురి మారింది. ఇంతకుముందు డబ్బు మీద గురి, మా వైపు చూడమంటే చూస్తున్నాడు ఏదైనా ఇస్తాడేమో. ఇప్పుడు వీళ్ళతో పాటే ఉంటున్నాడు, పేతురు యోహానులతోనే ఉంటున్నాడు. వాళ్ళు ఏదో ఇస్తారని కాదు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఉంటాను, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని పట్టుకొని ఉంటాను, అంటి పెట్టుకొని ఉన్నాను. ఏదో ఇస్తేనే మేము ఆస్తిపాస్తులు ఇస్తామనే కండిషన్ మీద వాళ్ళు ఆది సంఘంలో వాళ్ళు తమ ఆస్తిపాస్తుల్ని, చిరస్థిర ఆస్తుల్ని ఇవ్వలేదు. అపోస్తుల పాదం దగ్గర పెట్టలేదు. మీకు ఎంత చేస్తున్నాం, మాకు ఏదైనా భోజనం పెడతారా అని అడగలేదు. వాళ్ళకి అనుమానం ఎవరికి రాలేదు. వాళ్ళందరికీ సమిష్టిగా అన్నీ ఉన్నాయి, సంయుక్తంగా కలిగి ఉన్నారు, కంబైన్డ్గా కలిగి ఉన్నారు. ఇండివిజువల్ ప్రాపర్టీ లేదు, కార్పొరేట్ ప్రాపర్టీ. స్తోత్రం, హల్లెలూయా. మనందరం ఇండివిజువల్గా లేము, కార్పొరేట్గా ఉన్నాం. ఒక్క శరీరములో అవయవాలుగా ఉన్నాం, క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్నాం. దేవుని స్తోత్రం. మనం ఒంటరి వాళ్ళం కాదు, మరొక అవయవం ఉంది. ఏ అవయవమో తెలియదు. ఆ అవయవము ఈ అవయవం, నేను అనేటువంటి అవయవానికి మరొక అవయవం, నేను అనేటువంటి అవయవానికి క్రీస్తు శరీరములో ఉన్న మరొక అవయవం నాకు సహకరిస్తుంది. మేమందరం కలిసి ఒక బాడీలో ఉంటున్నాం. బాడీలో నుంచి బయటికి పోయే, శరీరం నుంచి బయటికి పోయే అవకాశం లేదు. సరే, దేవుని స్తోత్రం. ఇలాగ 4 విషయాల గురించి మనం ఆలోచించాం. రండి, మన సమయం అయిపోతుంది, మన దేవుని మాటలు విందాం. స్తోత్రం, స్తోత్రం. అపోస్తుల కార్యములు మన ధ్యానం నిమిత్తమై బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 13. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించుకున్నప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. The God of our fathers, the God of Abraham, Isaac and Jacob, has glorified his servant Jesus, whom you delivered up and denied in front of Pilate when he had decided to release him. పిలాతు అనేవాడు దుర్మార్గుడు అయినప్పటికీ కూడా అతను విడిపించాలని, విడుదల కలిగించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వద్దు, విడిపించొద్దు, సిలువ వేయండి అని కేకలు వేసి బరబ్బా అనేటువంటి వాడిని కోరుకొని, బందిపోటును కోరుకొని అలా చేసినటువంటి మీరు అలా చేశారు. ఈ యేసుని దేవుడు అలా చేయలేదు. ఆయన ఏం చేశాడంటే మీరు ఆయన్ని డినై చేశారు, అనగా తృణీకరించారు, ఆయన్ని వద్దనుకున్నారు, అంగీకరించలేదు. బట్ ఎవరో తెలుసా? గాడ్ ఆఫ్ అవర్ ఫాదర్స్, అనగా మనందరి తండ్రులైన వాళ్ళని కాదు, మన పూర్వీకులైన, మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, యెహోవా దేవుడు, హ్యాస్ గ్లోరిఫైడ్ హిస్ సర్వెంట్. తన సేవకుని మాత్రం అవమానపరచలేదు. హీ గ్లోరిఫైడ్ హిస్ సర్వెంట్. మనల్ని ఆయన జస్టిఫికేషన్లోకి, శాంక్టిఫికేషన్లోకి, గ్లోరిఫికేషన్లోకి తీసుకువస్తాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చి, పరిశుద్ధులుగా మార్చి, పరిశుద్ధపరుస్తూ, శుద్ధీకరిస్తూ మనల్ని మహిమపరుస్తాడు. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనాన్ని నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి, అనగా టీపీటీలోంచి, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 13వ వచనం. ద గాడ్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. స్తోత్రం, స్తోత్రం. నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఇటు మాటలు మనకు కనిపిస్తాయి. దేవుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు తనను తాను అలా చెప్పుకున్నాడు. హ్యాస్ డన్ దిస్, అనగా మన పితరుల దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు దీన్ని చేశాడు. ఏం చేశాడు? ఫర్ హీ హ్యాస్ గ్లోరిఫైడ్ హిస్ సర్వెంట్. ఆయన చేసింది ఏంటంటే తన సేవకుణ్ణి ఆయన మహిమపరచాడు. స్తోత్రం. తన కుమారుణ్ణి, తన సన్ని, తన యేసుని, స్తోత్రం, తన క్రీస్తు అనేటువంటి మాట 18వ వచనంలో మనం చూడగలం. మళ్ళీ చదువుతున్నాను నేను ఈ మాటను. స్తోత్రం. The God of our ancestors, the God of Abraham, Isaac and Jacob has done this, for he has glorified his servant Jesus, the one
యూ డినైడ్ టు పైలట్స్ ఫేస్. పిలాతు ముఖం మీద మీరు తృణీకరించి, ఆయన సన్నిధిలో లేకపోతే ఆయన ఎదుట మీరు తృణీకరించినటువంటి, ఆయన విడుదల చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ తృణీకరించినటువంటి ఈ యేసుని, సిలువ వేయమని కేకలు వేసి సిలువ వేయడానికి ప్రేరేపించినటువంటి ఈ యేసుని గాడ్ గ్లోరిఫైడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన సేవకుల్ని, ఈ ఉదయకాలము సేవ చేస్తున్నటువంటి దేవుజనులారా, ఇండిపెండెంట్గాను సంస్థల్లోనూ లేకపోతే తక్కువ సపోర్టుతో శాలరీతో పనిచేస్తున్నటువంటి సేవకులు అయినప్పటికీ కూడా వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. ఒక మాట చదువుతున్నాను, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. దేవుని సేవకుడు వివేకంగా ప్రవర్తించాలి. తర్వాత అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. పేజీ నంబర్ 614. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. యేసు హెచ్చింపబడి, స్తోత్రం, హల్లెలూయా, మహాగణుడుగా ఎంచబడ్డాడు. మహాగణుడైనటువంటి యేసు. అందుకని రాబడింది, ఆయన తన కుమారుడైనటువంటి తన సేవకుడైనటువంటి యేసును మహిమపరిచి ఉన్నాడు. వాడుక భాషలో చదువుకుందాం. స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు, మన వంశీయుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు. మీరు ఆయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు ఆయనను విడుదల చేయాలని నిశ్చయించినప్పుడు మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు. పొంతి పిలాతు ముందు యేసును నిరాకరించారు. యు రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ పైలట్స్ ఆఫీస్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు జీవితంలో దేవుడు చేసినటువంటి, తనయుని జీవితంలో తండ్రి చేసినటువంటి కార్యాల గురించి, 5 కార్యాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మన టైటిల్ దేవుని కార్యాలు, వర్క్స్ ఆఫ్ గాడ్. క్రియలు, కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అనే మాటను మనం చూసాం. ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. దేవుని కార్యాలు. యేసు జీవితంలో దేవుడు కార్యం చేస్తే నా జీవితంలో చేస్తాడు. యేసు ప్రథమ కుమారుడు లాంటివాడు, జ్యేష్ఠ కుమారుడు లాంటివాడు. మనము తర్వాత కుమారులు, అనగా ద్వితీయ కుమారులు లాంటి వాళ్ళు. అనగా ఆయన కుమారత్వం వేరు, మన కుమారత్వం వేరు. మనది దత్తపుత్రత్వం. యేసుది దత్తపుత్రత్వం కాదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 5 దేవుని కార్యాలు యేసు జీవితంలో. మన జీవితంలో ఏం చేస్తాడు అనడానికే ఉదాహరణగా యేసు జీవితంలో కార్యాలు చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాట, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లు. చాలండి సార్. మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును కాదు, క్రీస్తు యేసును. మీ కొరకు నియమించిన ద జీసస్ క్రైస్ట్ ఆర్ క్రైస్ట్ జీసస్ అపాయింటెడ్ ఫర్ యూ. మీ కొరకు అంత్య దినాల్లో ఉన్నటువంటి మన కొరకు నియమించబడినటువంటి యేసు, కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడేటువంటి దేవుని కృప అనే పేతురు పత్రికలు మనం చూస్తున్నాం. మన కొరకు నియమించబడినటువంటి యేసు, క్రీస్తు యేసు. స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు మనం ముందు చదువుకున్నాం, 2వ అధ్యాయంలో కూడా చదువుకున్నాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే, దేవుడు వేరే యేసును కాదు, ఈ యేసునే, సిలువ వేయబడిన యేసునే, అనగా సమాధి చేయబడిన యేసునే, అనగా తిరిగి లేచిన యేసునే, ఆరోహణమైనటువంటి యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. హీ అపాయింటెడ్ ఆర్ ఆర్డైన్డ్. స్తోత్రం. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి యేసు నియమించబడ్డాడు. హీ వాజ్ అపాయింటెడ్. ఎవరిని ముందుగా ఎరిగాడో వారిని నిర్ణయించిన వారిని పిలిచాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు అనే విషయాలు మనకు రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూస్తాం. 1, యేసును నియమించింది ఎవరు? భక్తులు నియమించుకుంది కాదు, దేవుడే తనను నియమించాడు. తాను ఇలా ఉండాలని, తాను వారికి భక్తులకు ఇలా ఉండాలని నియమించుకున్నాడు. హీ అపాయింటెడ్ ఫర్ హిస్ పీపుల్. హీ అపాయింటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ హిస్ పీపుల్. దేవుడు యేసు నియమించబడ్డాడు. స్తోత్రం.
ఒక నియమం, ఒక రూల్. నియమించబడడం అంటే రూల్ ప్రకారం వెళ్ళడం, చట్టపరంగా వెళ్ళడం, లీగల్గా వెళ్ళడం, కాన్స్టిట్యూషనల్గా వెళ్ళడం. స్తోత్రం. తోచినట్టుగా వెళ్ళడం కాదు అది. దేవుని స్తోత్రం. యేసును నియమించాడు. యేసు జీవితంలో నియామకం. స్తోత్రం. రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 3:18. స్తోత్రం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయము ఇలాగూ నెరవేర్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3:18 మనం చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాటలు ఈ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి కాస్త ముందు వెనకాల ఉంటాయి. బట్ గాడ్ యూజ్డ్ దిస్ టు ఫుల్ఫిల్ ద థింగ్స్ విచ్ హీ హ్యాడ్ ప్రెడిక్టెడ్ బై ద మౌత్ ఆఫ్ ఆల్ ద ప్రాఫిట్. ప్రెడిక్టెడ్ అనే మాట ఉంది. అది అంత కరెక్ట్ కాదు, ప్రెడిక్టెడ్ కాదు, ప్రొఫెసైడ్ ఉండాలి. అనగా ఇక్కడ రాయబడిన మాటలు ఆయనను ముందుగా ప్రచురపరచాడు. స్తోత్రం. యేసును గురించిన ప్రచారం ముందుగా జరిగింది. ఇప్పుడే కాదు, ఈ 21st సెంచరీలోనే కాదు, ముందుగా ప్రచారం జరిగింది. ప్రవక్తల నోట పలికించాడు. మత ప్రచారం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. మత ప్రచారం ఇస్ న్యాచురల్. అదేదో కొత్త విషయం కాదు, వింత విషయం ఏం కాదు. 3:18 నేను చదువుతున్నాను. స్తోత్రం. బట్ ఇన్స్పైట్ ఆఫ్ వాట్ యు ఆర్ డన్ గాడ్ హ్యాస్ ఫుల్ఫిల్ వాట్ హీ ఫోర్టోల్డ్. ఆయన ముందుగా చెప్పినట్లు వాటిని త్రూ ద ప్రాఫిట్స్ లాంగ్ అగో అబౌట్ ద సఫరింగ్స్ ఆఫ్ హిస్ అనాయింటెడ్ వన్. ఆ అభిషక్తుని యొక్క శ్రమలను గురించి ముందుగా చెప్పాడు. ప్రవక్తలందరి చేత తెప్పించాడు. ఒకటి, యేసును నియమించాడు. యేసును గురించి ప్రచురపరచాడు, పబ్లిసిటీ ఇచ్చాడు. యేసును గురించి పబ్లిసిటీ ఇచ్చింది దేవుడు నియమించినటువంటి, దేవుడు పిలిచినటువంటి, దేవుడు వరం ఇచ్చినటువంటి ప్రవక్తలందరూ, కొందరని కాదు, అందరూ, ఆల్ ద ప్రాఫిట్స్. దేవుని స్తోత్రం. అనగా హనోకు మొదలుకొని, లేకపోతే అబ్రహాము మొదలుకొని, లేదా మోషే మొదలుకొని, లేదా ఉన్నటువంటి ప్రవక్తలందరూ, బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలందరూ. స్తోత్రం. ఏం చెప్పచ్చు? 70-80 మంది ప్రవక్తల వరకు. స్తోత్రం. వీళ్ళందరూ ప్రవచించారు. దేవుని స్తోత్రం. క్రీస్తుని గురించి ప్రవచించారు. దేవుని స్తోత్రం. ప్రచురించబడడం. ఒకటి, యేసును నియమించాడు, యేసును ప్రచురించాడు. మూడవది 3:20 అక్కడ రాయబడిన మాటలు, మీ కొరకు నియమించబడిన ఆయన పంపునట్లు, ఆయనను పంపాడు. ఆయన పంపాడంటే ఏంటి? 3వ స్తోత్రం. దేవుడు తన సేవకుని పుట్టించి అని రాయబడింది. పుట్టించి అనే దగ్గర కింద లేపి అని రాయబడింది. పుట్టించడం అంటే లేపడం అని అర్థం. స్తోత్రం. హల్లెలూయా. నేడు నిన్ను కని ఉన్నాను అని 2వ కీర్తనలో ఉంది. కని ఉన్నాడంటే ఏంటి? లేపడం. స్తోత్రం. కనడం అంటే కనడమే, పుట్టించడమే. కానీ లేపడం అనేటువంటి అర్థం కూడా ఉంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదేమన్నప్పటికీ మనం ముందుకు సాగుదాం. ఒకటి, దేవుడు యేసును నియమించాడు. రెండవది, యేసును గురించి ప్రచురించాడు. మూడవది, యేసును పంపాడు. ఎప్పుడు? ఎక్కడికి? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకమునకు పంపాను. హీ సెంట్ ఇంటు ద వరల్డ్, ఇంటు ద బాడీ. శరీరధారిగా ఆయన్ను పంపాడు. దేవుని స్తోత్రం. దేవుని యొద్ద నుంచి పంపబడిన మనుషుడు ఒకడున్నాడు అని యోహాను గురించి రాయబడింది. దేవుని యొద్ద నుంచి పంపబడిన వాళ్ళు ఉన్నారు. అలాగైతే ఈయన పంపబడ్డాడు తగిన సమయంలో, కాలము పరిపూర్ణమైనప్పుడు, కాల పరిపూర్ణత జరిగినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయము 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. చచ్చిపోయాడు ఇంకేం చేద్దాం అని అనుకోలేదు దేవుడు. మీరు చంపినప్పుడు, మీరు మాటికి చంపుతారని కాదు, ఒకసారి మీరు ఆయన చంపారు, కానీ దేవుడు ఆయన్ను మృతుల్లో నుంచి లేపెను. స్తోత్రం. వి ఆర్ ద విట్నెస్. దీనికి మేము సాక్షులం.
వీఆర్ ద విట్నెస్ ఫర్ హిస్ రిజరెక్షన్. యేసు లేపబడ్డాడు. యూ కిల్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. మీరు ఎవరు చంపారు తెలుసా? జీవాధిపతిని, అనగా ఆరిజినేటర్ ఆఫ్ లైఫ్. జీవము ఎవరి ద్వారా వస్తుందో జీవాధిపతిని, జీవము యొక్క జనకుణ్ణి, జీవ జనకుణ్ణి మీరు చంపారు. యూ కిల్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, అనగా ప్రిన్స్ ఆఫ్ లైఫ్. యూ కిల్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్, ప్రిన్స్ ఆఫ్ పీస్ కాదండి. అనగా జీవము యొక్క, జీవితము యొక్క యువరాజు అయినటువంటి, జీవితము యొక్క రాజు అయినటువంటి వ్యక్తిని మీరు చంపారు. గాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ వీ స్టాండ్ హియర్ యాజ్ ద విట్నెస్ టు దట్ ఫ్యాక్ట్. ఆ సత్యానికి, ఆ వాస్తవానికి మేము సాక్షులుగా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, యేసును నియమించాడు దేవుడు. రెండవది, యేసును గురించి ప్రచురించాడు. మూడవది, ఆయన యేసును పంపాడు. పంపినటువంటి యేసు చనిపోయాడు, చంపబడ్డాడు, చావు అనుమతించాడు, అలౌడ్, ఆయన ముత్తాడు. అలా చంపబడినటువంటి యేసుని వదిలిపెట్టలేదు, బతికించాడు, తిరిగి లేపాడు. దేవుని స్తోత్రం. ఐదో విషయం చెప్పి నేను ముగించేస్తాను. మన మూలవాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు. యేసును మహిమపరిచాడు స్టెప్ బై స్టెప్. ఒకటి నియమించాడు నిత్యత్వంలో. రెండోది పాత నిబంధనల కాలంలో, లేకపోతే యేసు నరావతారికి రావడానికి ముందుగా ఆయన గురించి ప్రచురించాడు. మూడోది మత్తయి సువార్త అంటే కొత్త నిబంధన కాలంలో ఆయన పంపాడు. నాలుగోది ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని లేపాడు. ఐదోది ఆయనను మహిమపరచాడు. హీ గ్లోరిఫైడ్ హిస్ సర్వెంట్ జీసస్. అదే మన మూలవాక్యంలో మనం చదువుకుంది. 2వ అధ్యాయం 33వ వచనంలో కూడా మనం గమనిస్తే, కాగా ఆయన దేవుని కుడి పరశుమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు. హైయెస్ట్ ప్లేస్కి, ఉన్నతమైన ప్లేస్కి ఆయన హెచ్చింపబడ్డాడు. యేసు జీవితంలో జరిగినటువంటి 5 విషయాలు మనం మాట్లాడుకున్నాం. దైవ కార్యాలు యేసు జీవితంలో జరిగినట్టు మన జీవితంలో కూడా జరుగుతాయని జ్ఞాపకం చేస్తూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, రేపు ఉదయకాలం ప్రభు చిత్తమైతే, ప్రభు ఆయుష్ను పొడిగిస్తే ఇదే ఛానల్లో ఇదే సమయం, అనగా 8 గంటల నుంచి 8:30 వరకు కలుసుకొని దేవుని మాటలు మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.